ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్లాలి అన్న లక్ష్యంతో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో రాత్రి బస చేసిన కలెక్టర్ గ్రామస్తులతో మమేకమై సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలపై అవగాహన కల్పించడంతో పాటు అధికారులకు తక్షణ చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. ప్రజల సమక్షంలోనే గ్రామ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పరిస్థితులు, ప్రజల అవసరాలు, అభివృద్దిపై గ్రామస్తుల నుంచి నేరుగా సూచనలు, సలహాలు స్వీకరించిన కలెక్టర్ ప్రజల్లోకే ప్రభుత్వ యంత్రాంగం వెళ్లాలి, ప్రజల వద్దే సమస్యలు విని పరిష్కరించాలి అని తెలిపారు. ఈ సందర్భంగా మనమిత్ర, కౌశలం, అవేర్ 2.0 వంటి ప్రభుత్వ సేవలపై ప్రజలకు స్వయంగా వివరించారు. గర్భిణీలు, బాలింతలతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. లబ్దిదారులు ప్రభుత్వ సేవలపై తమ అభిప్రాయాలను కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడుతో కలిసి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం తదితర స్థానిక సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక పెన్షన్ ఇష్యూ అవుతేనేమి, ఒక గవర్నమెంట్ సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు సంబంధించి అయితేనేమి, తర్వాత పిల్లల యొక్క చదువుల గురించి అయితేనేమి, స్కూల్ యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి దానికి సంబంధించి, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ స్కూల్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, వీటన్నిటి గురించి పవర్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను సార్. నేను ఆర్థిక సేవల్లో నిధుల గురించి తెలియని విషయంలో ఒక కథలు భయపడ్డాను. మన మిత్ర యాప్ వచ్చినాక ఆ మిత్ర యాప్లోనే ఆటో సేవల గురించి ఆటోకు మీరు మీ సమస్య మీరు చెప్పడంతో పాటు దాని యొక్క పరిష్కారం ఎట్లా చేసుకోవాలనేది కూడా మనం అందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం ఇక్కడ. సో ఈ విధంగా చేస్తే మనకు బాగుంటుందని కూడా మీకు సజెస్ట్ చేయడంతో పాటు మీరు కూడా ఆ సమస్య పట్ల అది జటిలమైందా లేదంటే సులువుగా చేయవలసిందా, ఒక ఫైనాన్స్ తో కూడుకున్నదా లేదంటే ఫైనాన్స్ లేకుండా కేవలం ఆఫీస్ ఇన్వాల్వ్మెంట్ తో అవుతుందా అనేది కూడా మనం ఇక్కడ అన్ని కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి సార్ ఏం సార్ పొందూరు ఇచ్చారండి, పొందూరు మా సొంతూరు అండి అని చెప్పారు. కావు గారు ఏ సంబంధం లేకపోయింది. తహసీల్దార్ గారు, ఎమ్మెల్యే మేడం గారు నోట్ చేసుకుని ప్రతిదీ కూడా మీరు చెప్పిన ప్రతి అంశం కూడా నోట్ చేసుకుని బ్యాక్ వెళ్ళిన తర్వాత ఆఫీస్ లో దీని గురించి డెసిషన్ తీసుకుని చేయడం జరుగుతుంది. రేపు పొద్దున్న నైట్ నేను ఇక్కడే ఉంటాను కాబట్టి రేపు పొద్దున్న మాట్లాడతారు. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా సార్ ఊరికి సేఫ్గా ఉంటుంది. కమర్ గారు చూపిస్తాం. అది ఆ ఎస్ఐ కాలనీ వాటర్ కూడా ఇటు వస్తాయి సార్. దీనికి పరిష్కారం చెప్పండి. అది ఓపెన్ చేస్తాం. అది ఓపెన్ చేస్తాము చేసి అల్టిమేట్ అవుట్లెట్ కి ఇచ్చేసేయండి. జస్ట్ ఒక 300 మీటర్స్. 300 మీటర్స్ ఈ కెనాల్ అది డబ్బాలు కట్టి తీసుకెళ్తాము. ఆటో వచ్చి తీసుకెళ్తాము. అన్ని కలిపేసి వేస్తున్నారు అందులో. ఏంటికంటే డబ్బాలు పొడిది ఒక దాంట్లో వేస్తున్నాం, తడి ఎవరు చెప్పారు ఇలా చేయమని? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.